కంగువా మూవీ తెలుగు హెవ్యూ. తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న కోలీవుడ్ నటుడు సూర్య. ఆయన నటించిన పాన్ ఇండియా చిత్రం కంగువా మూవీ. ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్కు శివ దర్శకత్వం వహించారు. సూర్య డబుల్ యాక్షన్ చేయడం టాలీవుడ్కు బాహుబలి ఎలాగో కోలీవుడ్కు కంగువా అంటూ చిత్ర బృందం ప్రచారం చేయడంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్లలోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ మరింత ఆసక్తి రేకెత్తించాయి. అలా సూర్య ఈ కంగువా మూవీతో దేశవ్యాప్తంగా సందడి చేసేందుకు నేడు నవంబర్ 14 రంగంలోకి దిగాడు. మరి ఈ మూవీ ఎలా ఉందో ఓసారి చూద్దాం. కంగువ కథ 1070 నుండి 2024 మధ్య నడుస్తుంది. 2024లో ఒక ప్రయోగశాల నుంచి జీటా అనే బాలుడు తప్పించుకుని గోవా వెళ్తాడు. ఫ్రాన్సిస్ అలియాస్ సూర్య గోవాలో ఓ బౌంటీ హంటర్. పోలీసులు కూడా చేయలేని పనుల్ని చేసి అందుకుగాను వాళ్ల నుంచి డబ్బు తీసుకుంటూ కాలం గడుపుతుంటాడు. లింజెలా అలియాస్ దిశ పటానిది ఇదే పని. ఒకప్పుడు వీరిద్దరూ ప్రేమికులే. ఆ తర్వాత విడిపోయి ఎవరి దారులు వాళ్లు చూసుకుంటారు. ఫ్రాన్సిస్ తన స్నేహితుడు యోగబాబుతో కలిసి ఓ బౌంటీ హంటింగ్ పనిలో ఉన్నప్పుడు ల్యాబ్ నుంచి తప్పించుకున్న కుర్రాడు అంటే జీటా అనే బాలుడు ఫ్రాన్సిస్ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో ఒక నేరస్తుడిని పట్టుకునే క్రమంలో ఒకరిని హత్య చేస్తాడు ఫ్రాన్సిస్. ఈ హత్యను జీటా చూస్తాడు. అంతేకాదు ఫ్రాన్సిస్ను చూడగానే ఏదో తెలిసిన వ్యక్తిలా జీటా ఫీల్ అవుతాడు. ఫ్రాన్సిస్ కూడా జీటాతో ఏదో కనెక్షన్ ఉండేవాడిలా ఫీల్ అవుతాడు. హత్య విషయాన్ని బయట చెప్పకుండా ఉండేందుకు జీటాను తన ఇంటికి తెచ్చుకుంటాడు. ఇదే క్రమంలో జీటాను పట్టుకునేందుకు ల్యాబ్ నుంచి కొంతమంది వస్తారు. ఆ తర్వాత ఆ బాలుడి ప్రాణాలకి ప్రమాదం ఉందని అర్థమవుతుంది. వారి నుంచి జీటాని కాపాడేందుకు ఫ్రాన్సిస్ ప్రయత్నిస్తుండగా కథ 1070లోకి వెళ్తుంది. అసలు జీటా ఎవరు? అతనిపై చేసిన ప్రయోగమేంటి? ఫ్రాన్సిస్, జీటా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? మరి జీటాని కాపాడేందుకు ఫ్రాన్సిస్ ఎలాంటి సాహసాలు చేశాడు? అసలు ఈ జీటాని వెంటాడుతున్నది ఎవరు? 1070కి చెందిన కంగువా ఎవరు? కపాలకోన నాయకుడు రుఢతో కంగువకి ఉన్న వైరం ఏంటి? పులోమ ఎవరు? కంగువపై అతనికి ఎందుకు కోపం? భారతదేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు రోమానియా సైన్యం వేసిన ప్లాన్ ఏంటి? ప్రణవది కోన ప్రజలను కాపాడుకోవడం కోసం కంగువ చేసిన పోరాటం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కంగువ కథను చాలా సింపుల్గానూ చెప్పొచ్చు. అదే పాయింట్ను ఎంత గ్రాండియర్గా అయినా చెప్పొచ్చు. ఇక ఈ కథను చాలా సింపుల్గా చెప్పాలంటే ఓ పిల్లారి బాధ్యతను తీసుకునే ఓ హీరో కథ. కాని దీనికి శివ ఓ పెద్ద సెటప్ క్రియేట్ చేశాడు. ఈ కథను 1000 ఏళ్ల క్రితం నాటి కాలానికి తీసుకెళ్లాడు. అక్కడ పంచకోన అనే కాన్సెప్ట్ని పెట్టాడు. హెమకోన, సాగరకోన, అరణ్యకోన, కపాలకోన, ప్రణవది కోన అని ఇలా 5 కోణల్ని క్రియేట్ చేశాడు. అవన్నీ క్లాన్స్ అని మనం చెప్పుకొచ్చాడు. ఒక్కో క్లాన్కి ఒక్కో గుణం ఉంటుంది. ఒక్కో క్లాన్ని ఒక్కో నాయకుడు ఉంటాడు. ఇలా కథను చాలా పెద్దగా చెప్పాలని అనుకున్నప్పుడు ఎలాంటి గందరగోళం లేకుండా క్లారిటీతో క్లియర్గా చెబితే అందరికీ అర్థం అవుతుంది. ఎంత గొప్ప కథ అయినా సరే ప్రేక్షకులకు అర్థం అయ్యేలా చెప్తేనే ఆ సినిమాని ఆదరిస్తారు. ముఖ్యంగా కథ చెప్పడంలో విసిగించకుండా అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు కథ చెప్పాలి. లేకపోతే ఎంత మంచి కథ అయినా అంతే సంగతి. పైగా ఆ గెటప్స్లో ఎవరు ఏంటి, ఎవరు ఎవర్ని నరికేస్తున్నారో కూడా తెలియకుండా పోతుంది. ఇలా గందరగోళంగా కాకుండా శివ ఇంకాస్త క్లారిటీ కథను వివరించి చెప్పి ఉంటే బాగుండేదేమో. దర్శకుడు శివ రాసుకున్న కథ చాలా గొప్పది. కాని అంతే గొప్పగా తెరపై చూపించడంలో కాస్త తడబడ్డాడు. సినిమా ప్రారంభమైన సుమారు 30 నిమిషాల తర్వాత అసలు కథలోకి దర్శకుడు శివ వెళ్తాడు. సినిమా ఫస్టాఫ్ ప్రేక్షకులను మెప్పించడంలో దర్శకుడు కాస్త విఫలమయ్యారు. ఫస్టాఫ్ సూర్య, దిశ పటాని లవ్ స్టోరీ అంతగా కనెక్ట్ కాలేదు. ఎప్పుడైతే పీరియాడిక్ పోర్షన్ మొదలవుతుందో అక్కడి నుంచి కాస్త పర్వాలేదనిపిస్తుంది. కీలకమైన సెకండ్ హాఫ్లో చీకటి కోన ఎపిసోడ్ కాస్త ఓకే అనిపిస్తుంది. కాని అక్కడ ఓసాన్ పిల్లాడితో సీన్లు అంతగా కనెక్ట్ అవ్వవు. మొసలితో ఫైట్ పర్వాలేదనిపిస్తుంది. కాని అక్కడ అంత అవసరం ఏముంది అనే ఆలోచన కూడా రావచ్చు. కాకపోతే కంగువా ధైర్య సాహసాలు చెప్పేందుకు ఉదాహరణగా శివ ఆ సీన్ రాసుకుని ఉంటాడు.
హెమకొనలో ఆడవాళ్లతో చేయించిన ఫైట్. అందులో సూర్యను ప్రతీకగా చూపించే షాట్స్ అదిరిపోతాయి. క్లైమాక్స్ ఫైట్, రుద్రాంగ నేత్రుడి ఎంట్రీ. సీక్వెల్ కోసం వదిలిన హింట్ అదిరిపోయింది. సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా చూస్తున్నంతసేపు సూర్య పాత్ర మాత్రమే ప్రధానంగా ఉంటుంది. సినిమాలో చాలా చోట్ల క్లోజప్ షాట్స్తో సూర్య అదరగొట్టేస్తాడు. సూర్య కంటితోనే నటించేస్తాడని చెప్పాల్సిన పని లేదు. సూర్య యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. సూర్య వన్ మెన్ షో అని కూడా చెప్పుకోవచ్చు. అయితే స్క్రీన్ మీద ఉన్న క్యారెక్టర్లు అన్నీ ఆడియన్స్న విసిగస్తూనే ఉంటాయి. యోగబాబు, రెడిన్ కింగ్ కామెడీతో విసింగే చేశారనే ఫీల్ అందరిలోనూ కలుగుతుంది. విలన్గా బాబీ డియోల్ లుక్ బాగున్నప్పటికీ ఆయన పాత్రను చూపించడంలో ఆ క్రూరత్వం కనిపించదు. ఇక్కడ కూడా డైరెక్టర్ శివ కాస్త నిరుత్సాహపరిచారు. టెక్నికల్గా కంగువా అబ్బురపరుస్తుంది. విజువల్స్, ఆర్ట్ వర్క్ అదిరిపోతుంది. దేవి శ్రీ ప్రసాద్ ఒకటే ఒక దంపుడు దంచినట్టుగా అనిపిస్తుంది. ఎక్కడా మొదలు పెట్టి ఎక్కడా ఆపాలో మర్చిపోయినట్టుగా ఆర్ఆర్తో తలనొప్పి పుట్టేస్తాడు. కాని కొన్ని చోట్ల దేవి ఆర్ఆర్తో అద్భుతంగా సన్నివేశాలను ఎలివేట్ చేసినట్టు అనిపిస్తుంది. పీరియాడిక్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ కంగువా యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్తోనూ ఆకట్టుకుంది. కాని రొటీన్ స్క్రీన్ ప్లే, కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, లవ్ స్టోరీ కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. అయితే భారీ ఎమోషనల్ బ్యాంగ్తో సినిమాను ఎండ్ చేస్తారు. క్లైమాక్స్ తర్వాత మాత్రం 2 ట్విస్టులు ఇచ్చిన దర్శకుడు శివ సీక్వెల్కు మంచి లీడ్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ను దర్శకుడు ఇంకాస్త బాగా తీసింటే కంగువా మరింత గొప్ప సినిమాగా ఉండేది అని ఇది నా అభిప్రాయం. ఓవరాల్గా ఈ చిత్రం సూర్య అభిమానులతో పాటు యాక్షన్ లవర్స్ను కూడా అలరిస్తుంది. ఇప్పుడు మనం రేటింగ్స్ని చూద్దాం. ఆడియన్స్ 5కి 2.8 రేటింగ్ ఇచ్చారు.